అందరికీ నమస్కారం. ఏ దేవుడికి పూజ చేసినా పువ్వులు, నూనె, నెయ్యి, అగరవత్తులు, పసుపు, కుంకుమ వంటివి వినియోగిస్తాము. అయితే ఒక పూజ కోసం ప్రత్యేకంగా తీసుకున్న పదార్థాలు లేదా వ్రతం కోసం తీసుకున్నవి తిరిగి మళ్ళీ ఇంకొక పూజలో వాడడం నిషేధంగా పరిగణిస్తారు. వీటిలో కొన్ని పదార్థాలను తిరిగి వినియోగించుకోవచ్చు కానీ కొన్ని వస్తువుల్ని మాత్రం తిరిగి వినియోగించకూడదు. అవేంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. పూజల్లో మనం దీపం వెలిగించడం కోసం కానీ, హోమం కోసం కానీ నూనె లేదా నెయ్యి తీసుకుంటాము. హోమంలో అయితే నెయ్యి వాడుతాము. దీపాలకైతే నూనె లేదా నెయ్యి వినియోగిస్తాము. ఇలాంటప్పుడు ఒక పూజ అయిపోయాక నూనె కానీ, నెయ్యి కానీ మిగిలిపోతే ఆ నూనెని లేదా నెయ్యిని మళ్ళీ తదుపరి ఇంకొక పూజ కోసమే వాడాలి. అంతేకానీ ఆ నెయ్యిని లేదా నూనెని వంట కోసం ఉపయోగించకూడదు. అలాగే అక్షితలు, పసుపు, కుంకుమ వీటిని తిరిగి ఉపయోగించరాదు. తులసి మొక్కలో లేదా రావి చెట్టుకు సమర్పించడం మంచిది. లేదంటే శుభ్రమైన నీటిలో కూడా నిమజ్జనం చేయవచ్చు. అలాగే పక్షులకి అక్షితలు ఆహారంగా వేయొచ్చు. ఇందుకోసం బియ్యానికి నెయ్యి, పసుపు అధికంగా వేయకూడదు. ఎందుకంటే అవి మనం పక్షులకి ఆహారంగా ఇస్తున్నాం కాబట్టి. అలాగే ఎప్పుడు కూడా కుంకుమ మార్కెట్‌లో తీసుకునేటప్పుడు అది రంగా లేదా స్వచ్ఛమైన కుంకుమ తెలుసుకొనే తీసుకోండి. లేదంటే మీకు స్వచ్ఛమైన కుంకుమ దొరకనప్పుడు పసుపులో నిమ్మకాయ రసం పిండి కలిపి పెడితే అదే ఎర్రటి కుంకుమగా అవుతుంది. దాన్ని వినియోగించవచ్చు. అలాగే పూజ కోసం చేసిన నైవేద్యాలు లేదా పండ్లు. పూజ కోసం నైవేద్యం వెనుకున్న అంతరార్థమే వాటిని నలుగురికి పంచడం. ఇది గొప్ప మానవతా గుణం కూడా. కొందరు పూజలు చేసుకొని ప్రసాదాన్ని ఎవరికీ పెట్టకుండా అలాగే మిగలబెట్టుకుంటారు. పూజ అయిపోయాక ప్రసాదం మీరు తీసుకొని నలుగురికి పంచినా కూడా ప్రసాదం మిగిలిపోతే దాన్ని ఆవులకి లేదా ఇతర పక్షులకి తినిపించాలి. పూజ కోసం చేసిన ఆహార పదార్థాలని ఎప్పుడూ కూడా చెత్తబుట్టలో పడేయడం మంచిది కాదు. ఆహారం పరబ్రహ్మ స్వరూపంగా భావించి గౌరవించాలి. అలాగే పూజలో దేవీ దేవతలకు వస్త్రాలు సమర్పించినప్పుడు చీరలు కానీ, రవికలు కానీ, పంచెలు కానీ సమర్పిస్తూ ఉంటాము. ఆ పూజ అయిపోయాక స్వామివారికి సమర్పించిన పంచెలు కానీ, లేదా చీరలు, రవికలు కానీ మనం తీసుకొని, కుట్టించుకొని ఎప్పుడన్నా ఆలయాలకు వెళ్ళేటప్పుడు ధరించడం మంచిది. అంతేకానీ ఆ పట్టు వస్త్రాలని మళ్ళీ వేరే పూజ చేసేటప్పుడు స్వామివారికి మళ్ళీ సమర్పించడం మంచిది కాదు. పువ్వుల దండలు. పూజ కోసం తెచ్చిన పువ్వుల దండలు పూజ సమయంలో ప్రోక్షణ చేస్తారు. అందుకే పూజలో పూలు మిగిలిపోతే వాటిని తిరిగి మళ్ళీ వేరే పూజ కోసం లేదా నిత్య పూజలో దేవుళ్ళకు అలంకరించడానికి వాడకూడదు. అలాగే మిగిలిపోయిన పువ్వుల దండలు లేదా పువ్వులను ఎప్పటికీ చెత్తబుట్టలో వేయకూడదు. ఆ మిగిలిపోయిన పువ్వుల దండలను ఆడవారికి పంచిపెట్టండి. ఇంకా పువ్వుల దండలు మిగిలిపోతే గుమ్మానికి కట్టుకోవచ్చు. అంతేకాని చెత్తబుట్టలో ఎప్పటికీ పడేయకూడదు. అయినా కానీ మిగిలిపోతే ఆ పువ్వులను మట్టిలో పాతిపెట్టొచ్చు లేదా ఒక దైవిక వృక్షం మూలలో వేయొచ్చు. పత్తి లేదా ఒత్తులు. పూజ కోసం తీసుకున్న పత్తి లేదా ఒత్తులు మిగిలిపోతే వాటిని నిత్య పూజలో మనం దీపం వెలిగించడానికి ఉపయోగించొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.